శ్రీదేవి గారు, మనం ఇప్పుడు అమృతాహారంలో చేసుకోబోయేది పండు మిర్చి పులిహోర. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో మనం ఆవాలు అలాగే మెంతులు డ్రై రోస్ట్ చేసుకుందాం. అండ్ మెంతులు ఇవి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ డ్రై రోస్ట్ చేసిన వాటితో పాటు పండు మిర్చి కూడా మనం పేస్ట్ చేసేసుకుందాం. సో నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. స్పూన్, ఇప్పుడు ఇందులో పండు మిర్చి, అండ్ అలాగే కొద్దిగా బెల్లం కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. అండ్ సాల్ట్. సో ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ చేసి తీసుకొచ్చేస్తాను. ఓకే, సో యా తీగానే బాగా ఘాటుగా వస్తుంది. సో మనం ఈ పేస్ట్ని ఇక్కడ పెట్టేసుకుందాం పక్కన. ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసి మనం తాలింపు ప్రిపేర్ చేసేసుకుందాం. స్పూన్ కొద్దిగా ఆయిల్. సో ఇందులో మనం ఒక స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే ఇందులో పచ్చిమిర్చి. మనం ఆల్రెడీ పండు మిర్చి పేస్ట్ యాడ్ చేసినాం కాబట్టి పచ్చిమిర్చి నేను కొద్దిగా తక్కువ వేసాను. అండ్ పల్లీలు, అండ్ అలాగే ఇప్పుడు ఇందులో పల్లి నేను మొత్తం వేసిస్తున్నాను, ఎందుకంటే పల్లీలు తినడం నాకు కూడా చాలా ఇష్టం. పసుపు వేసేసుకుందాం. అండ్ లాస్ట్ కరివేపాకు. కరివేపాకులో నాట్ ఓన్లీ వైటమిన్ సి ఫ్రెష్గా ఉండడం, వైటమిన్ ఏనే కాకుండా ఇట్స్ ఎ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. కాబట్టి కూరల్లో కరివేపాకు తీసి పడేయాలి అనుకుంటూ ఉంటారు, చాలా సామెతలు కూడా చెప్తుంటారు. కూరల్లో కరివేపాకు తీసి పడేయకండి, అది నోట్లో వేసుకుని నవలి మింగేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి అలాగా అలవాటు చేయాలి కూడా. సో ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది లావణ్య. ఇంకా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకుందాం, పండు మిర్చి పేస్ట్. కలర్ఫుల్, వంటకి ముఖ్యము టేస్ట్తో పాటు ఐ అపీల్. ఎప్పుడు మేము స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటాము, వంట అనేది నోట్తో ఫస్టే తినేస్తామని మనం అనుకుంటాము, కానీ ఏ పదార్థం తయారు చేసినా కళ్ళతో మొదటిగా తిని ఆ కళ్ళకి నచ్చితే ముక్కుతో రెండోసారి తిని ఆ ముక్కు కూడా నచ్చితే నోటి దాకా వెళ్తుంది. కాబట్టి కళ్ళని ముక్కుని కూడా ఇంప్రెస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సాటిస్ఫై చేసిన తర్వాతే నోట్లోకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. కొద్దిగా సాల్ట్ వేసుకోదు, ఇంట్లో కొద్దిగా సాల్ట్. రైస్ వేసేసి ఓకే. సో మనం తాలింపు వేసేసాం, అలాగే పేస్ట్ కూడా వేసేసాం కదా. ఇంకా లాస్ట్ మనం వేయాల్సింది రైస్ ఒక్కటే. రైస్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేయించుతుంటే ఆల్రెడీ లైట్ గా మెంతుల పొడి వాసన, ఆవపిండి వాసన మనకి వస్తూ ఉంటుంది. అదే దీనిలో ప్రత్యేకం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి డిషెస్ లో కంపల్సరీగా తాలింపులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. సౌత్ ఇండియన్ ఫుడ్ అనగానే ఇంగువ లేకుండా మనం ఇమాజిన్ చేయలేము. మన ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. రెగ్యులర్ గా చేసేటప్పుడు కూడా వేసుకుంటాం పులిహోరలో మనం.
శ్రీదేవి గారు మనం ఇది బాగా మిక్స్ చేసుకుందాం. సో శ్రీదేవి గారు మనం వాళ్ళకి చెప్పినట్టే బాగా కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాం. అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేసేసాము. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన పండు మిర్చి పులిహోర రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసి ఇది యాడ్ చేసుకుందాం. మనం ఇందులోనే మనం నిమ్మరసం కలుపుకొని తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఒక 2 స్పూన్స్. దీంట్లో మనం నిమ్మరసం యాడ్ చేసుకోవడం మూలాన రుచి పర్ఫెక్ట్ అయిపోతుంది. నిమ్మరసం అనే కాదు, పండు మిరపకాయలు యాడ్ చేసుకున్నప్పుడు మనము చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. వినూత్నంగా ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఉగాది స్పెషల్గా చేసుకోవాలనుకుంటే పచ్చి మామిడికాయని బాగా తురిమి దాన్ని మనం నూనెలో దీంతో పాటుగా వేయించుకొని కలుపుకుంటే రుచి అదుర్స్. పులిహారగా తినడమే మనందరికీ తెలుసు, కానీ పులిహారకి అద్భుతమైన గార్నిష్లు ఇచ్చుకుంటూ తినొచ్చు మనము. సో శ్రీదేవి గారు మన పండు మిర్చి పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మనం టేస్ట్ చేసే ముందు మన ప్రేక్షకులకి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్పేద్దాం. చూసారు కదండి, పండు మిర్చి పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మేము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పండు మిర్చి పులిహోరకి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, పండు మిర్చి 10, పచ్చిమిర్చి 4, పల్లీలు 1/2 కప్పు, పోపు దినుసులు 1/2 కప్పు, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, మెంతులు 2 టీ స్పూన్లు. పండు మిర్చి పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆవాలు, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని పండు మిర్చి, బెల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, పల్లీలు వేసి పసుపు, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని పండు మిర్చి పేస్ట్, ఉప్పు వేసి ఉడికించుకున్న రైస్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం చల్లుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పండు మిర్చి పులిహోర రెడీ.